ఇక మూడో పాయింట్, జవాబు పత్రాల్లో ఏదో ట్యాంపరింగ్ జరిగిందని. జవాబు పత్రాల్లో ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని. అది నేను ఇక్కడ ఈ పాయింట్కి పోకముందు ఇంకో పాయింట్ చెప్తాను. సీసీటీవీ ఫుటేజీలు పెట్టి ఏకంగా చేసినారు. సీసీటీవీ ఫుటేజ్ సర్వేలెన్స్తో ఈ మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగింది. నేను అడుగుతాను, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చేయించినాడు? చంద్రబాబు నాయుడు గతంలో జరిగిన ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో 2016లో చేసినాడు, 2017లో చేసినాడు. ఆయన సీసీటీవీలు ఉన్నాయి ఎక్కడన్నా? నేను అడుగుతా ఉన్నా. అంటే ఏ స్టేజ్కు వీళ్ళు పోయి ఎంత బాగా చేసినా కూడా గౌతమ్ సవాంగ్ అనే వ్యక్తి చాలా అంటే చాలా ఎఫిషియెంట్ పర్సన్. వీళ్ళంతా ఐఏఎస్, వీళ్ళంతా ఐపీఎస్ ఆఫీసర్లు. వీళ్ళంతా ఏం ఊరికే ఎలా టప్ప మనుషులుగా అడిషనల్ డీజీలు ఈ లెవెల్ మనుషులు అందరు వీళ్ళంతా. అంటే ఒక ప్రాసెస్ను ఇంకా స్ట్రీమ్లైన్ చేయడం కోసం గతంలో చెయ్యని విధంగా వీళ్ళు ఇంకా ఫోకస్డ్గా చేసినారు. సీసీటీవీ ఫుటేజీలు పెట్టి ఇంకా రకరకాల. చంద్రబాబు నాయుడు గతంలో జరిగిన ఏపీపీఎస్సీ పరీక్షల్లో కూడా సీసీటీవీలు లేవు. ఇన్ని వాస్తవాలు. ఈ మాన్యువల్ ఎవాల్యుయేషన్ క్యాంప్స్లో ఏ క్యాంపులో ఉన్నది చెప్పండి సీసీటీవీ ఫుటేజ్, సీసీటీవీ సర్వేలెన్స్? ఎప్పుడు జరగల. ఓకే, మూడో పాయింట్, జవాబు పత్రాల్లో ఏదో ట్యాంపరింగ్ జరిగిందని. జవాబు పత్రాల్లో ఎలాంటి ట్యాంపరింగు జరగలేదని, అవి చెక్కు చెదరకుండా ఉన్నాయని ఫోరెన్సిక్ ఆడిట్లో అది తేలింది అని స్వయంగా సిట్ రిపోర్ట్లో చెప్పిన తర్వాత కూడా ఈ విషయ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళ సిట్ రిపోర్ట్. The SIT investigation revealed no evidence of alteration or substitution of the original answer scripts, and the reported barcode mismatches appear to be attributable to human error during handling or technical errors in the scanning indexing process. As the handwriting remained consistent with the scanned copies and the CFSL ante Central Forensic Science Laboratories, Forensic Science Laboratory అది CFSL examination detected no discrepancy. ఎలాంటి ట్యాంపరింగు జరగలేదు అని ఏకంగా CFSL సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ధృవీకరించిందని కూడా సిట్లో రాసినారు. మరి ఎందుకు ఈ విషయ ప్రచారం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. కేవలం అబ్బ కొడుకుని కాపాడుకునే దానికోసం, అంతకని ఇంకా వేరేదేమి నాకు కనపడ్డాం. ఓఎంఆర్ ఎవాల్యుయేషన్ స్లిప్పుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవని. ఇదే ఇంకా ఫర్దర్గా సిట్ రిపోర్ట్ చూడండి ఒకసారి. ఓఎంఆర్ ఎవాల్యుయేషన్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవని, జవాబు పత్రాల్లో కూడా ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోలేదని, అభ్యర్థులు సాధించిన మార్కుల పైన వారి ర్యాంకుల పైన ఎలాంటి ఇంపాక్ట్ కూడా చూపలేదని స్వయంగా సిట్ చెప్పిన తర్వాత కూడా ఇక ఆర్గ్యుమెంట్ ఎక్కడుందని అడుగుతా ఉన్నా. సిట్టే వాళ్ళ సిట్లో ఫర్దర్గా వాళ్ళు చెప్పిన మాట, నో వేరియేషన్ no variation whatsoever was found in the marks recorded on the OMR valuation slips. The discrepancies observed in the error lists were found to be technical in nature.